హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. అయితే ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి రోజు వార్తల్లో కేటీఆర్ గారు అరెస్ట్, కేటీఆర్ గారు అరెస్ట్, కేటీఆర్ గారు అరెస్ట్ అని చెప్తున్నారు. అది ఎంతో ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, సామాన్య కార్యకర్తగా ఎంతో బాధను చేకూరుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీకి మనం సోషల్ మీడియాలో వారియర్స్ అంటాం, సోషల్ మీడియా వారియర్స్ అంటాం, సోషల్ మీడియా సోల్జర్స్ అంటాం, లేకుంటే గులాబీ సోల్జర్స్ అంటాం, గులాబీ వారియర్స్ అంటాం, ఇంకా గులాబీ దళం అంటాం. ఇంతమంది ఉన్నాం. ఇవాళ మన అధ్యక్షునికి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఆపద వచ్చిందంటే మనం ఏం చేయాలి? సరే, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం అని చెప్పి అంటున్నారు. కేటీఆర్ గారితో పాటు మేము అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాం. నాతో పాటు అంటే మన తెలంగాణలో ఒక 10,000 గ్రామాలు ఉంటాయి. గ్రామానికి ఒక్క కార్యకర్త అయినా కూడా మన నాయకుడి వెంట నడిచేది ఉంటే 10,000 గ్రామాల నుంచి 10,000 మంది అంటే ఎంత పెద్ద జైలు కావాలో చూడండి. మీరే ఆలోచించుకోండి. ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్క నికాసైన కార్యకర్త మన కేటీఆర్ గారి కోసం వచ్చినా కూడా 10,000 మంది కార్యకర్తలు అవుతారు. నేనైతే సిద్ధంగా ఉన్నా. ఎట్లాంటి ఇప్పుడు మనం ఇవాళ ఫైట్ చేస్తున్నాం. మన అధ్యక్షుడు ఇవాళ ప్రతి ఒక్క సమస్య మీద పోరాడుతున్నాడు. ప్రజల తరఫు నుంచి ప్రతి ఒక్క సమస్య మీద పోరాడుతున్నాడు. అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఏవి సామ వేద దండోపాయాలు అన్ని రకాలుగా వారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి, మానసికంగా ఇబ్బంది పెట్టాలని కొన్ని ప్రయత్నాలు, ప్లస్ ఇప్పుడు ఒక కేసు కాకుండా ఒక కేసు అని, ఒక కేసు కాకుండా ఒక కేసు అని, అంటే మన అధ్యక్షుడిని కొట్టేది ఉంటే అందరినీ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలన్న ఆలోచనతోటి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సరే, ఇవాళ మన అధ్యక్షుడు ఒక్కడే కాదు, మరీ ముఖ్యంగా ఏంటంటే మొన్న నాకు ఎంతో బాధ కలిగించిన విషయం ఏంటంటే కవిత గారు అరెస్ట్ అయినప్పుడు మనం ఎవరం రియాక్ట్ కాలే, మన పార్టీ ఏం ఆదేశించలేదు. మన పార్టీ ఎందుకు ఆదేశించలేదంటే కేసీఆర్ గారు శాంతియుతంగా తెలంగాణ తెచ్చినటువంటి గొప్ప నేత కాబట్టి వారేం ఆదేశించరు. కానీ ఈరోజు మన కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద ఇట్లాంటివి జరిగినప్పుడు వారు మన కోసం రండి, కొట్లాడండి అని చెప్పి ఎవరికి చెప్పరు. మనమే గొప్పగా గులాబీ సైన్యం, గులాబీ దళం అని అనుకుంటున్నాం కదా. ఈరోజు మనం ముందుండి కేటీఆర్ గారు జైలుకి వెళ్ళేది ఉంటే నేను కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధం. ఏ విధంగా జైల్లో పెడతారు? నాకు కూడా అదే పక్కన బ్యారెట్లోనే ఉండాలని ఉన్నది. కేటీఆర్ గారితో రక్షణగా ఉండాలి, కేటీఆర్కి రక్షణగా ఉండాలి. ఎందుకంటే ఈ దుర్మార్గులు ఏం చేస్తారో, ఇన్ని విధాలుగా వారిని హింసించి జైలుకు పంపాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఈ 10,000 మంది కనీసం ఊరికొక్క కార్యకర్త వచ్చినా గుర్తుపెట్టుకోండి, గులాబీ సైన్యం అని, గులాబీ దళం అని చెప్పి కాలర్ ఎగరేసుకొని ఉంటాం కదా. పోరాడాల్సిన సమయం ఆసనమైంది మన నాయకునితో పాటు. ఎందుకంటే యుద్ధరంగంలో నాయకునికి ఎట్లుంటారంటే ఒక కమాండర్ ఉంటారు, ఒక కెప్టెన్ ఉంటాడు, ఒక దళాధిపతి. ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ సోల్జర్స్ అందరూ ఆ నాయకుడిని కాపాడడానికి ఎదురుగా తుపాకీ తూటాలు ఎదురుగా వస్తున్నా కూడా ముందు నాయకుడిని కాపాడడానికి కింద ముందు అంతా సోల్జర్స్ పడుతుంటారు. అది యుద్ధంలో ఉన్న నీతి. ఒక రాజు యుద్ధం చేసేటప్పుడు రాజు మీదకి బాణం వస్తుందంటే అడ్డుగా వెళ్ళి సిపాయిలు అనేవారు అడ్డుకోవాలి. ఆ బాణానికి మన రాజుకు తలగకుండా కాపాడుకోవాలి. మన కెప్టెన్ ఈరోజు కేటీఆర్ గారు మన కెప్టెన్, మన కమాండర్, మన పార్టీ అధ్యక్షుడు. మన పార్టీ అధ్యక్షునికి ఏమీ జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త మీద ఉంది. దీనికి మనని ఎవరో ఆదేశించరు, ఆజ్ఞాపించరు, పార్టీ ఏదైనా గైడెన్స్ ప్రకారం అనరు. కానీ ఒక సామాన్య కార్యకర్తకు కూడా పౌరుషం రావాలి. నెత్తురు ఉడుకుతాంది, ఏం చేయాలి అనేదానికి అంత కోపంగా ఉండి రోజు ఈ వార్తలు వింటున్న కొద్దీ ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా నాకు రక్తం ఉడుకుతుంది. సో ఇవాళ కేటీఆర్ గారిని జైల్లో పెట్టేది ఉంటే నేను ఏ విధంగా జైలుకి పోవాలని చెప్పి ప్రతిరోజు ఆలోచిస్తున్నా. అంటే వారిని జైల్లో పెట్టేది ఉంటే వారితో పాటు నేను కూడా జైల్లో ఉండాలంటే మనం ఏ విధంగా చేయాలి అన్నది ఆలోచిస్తున్నా. మీరు కూడా గ్రామానికి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ కోసం త్యాగం చేయాల్సిన సమయం ఆసన్నమైంది, యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది, పోరాడి మన నాయకుడిని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే
నేను ముందే చెప్పిన, మన కెప్టెన్ ఈజ్ కేటీఆర్. మన కేటీఆర్ని కొట్టినంటే మన అందరినీ కొట్టినట్టే. ఇలా ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నాడు కాబట్టి ఏం చేయలేక సామవేద దండోపాయాలు చేసి లాస్ట్కు జైలుకు పంపాలనుకుంటున్నారు. ఈ కేసులు ఇవన్నీ ఒక నిజంగా తప్పు చేసిండ్రు అని అనిపించేది ఉంటే ఏదో ఒక కేసులో బుక్ చేసి లోపలికి వెళ్తే అది వేరే తిరుగును. కానీ వారిని లోపలికి పంపడమే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రయత్నంగా వారిని ఎట్టి పరిస్థితిలో జైల్లో వేయాలనే ఒక కుతంత్రాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని తరిమి కొట్టాలి. ప్రజా పాలన అని చెప్పి ఈ దుర్మార్గమైన రాక్షస పరిపాలన చేస్తుండ్రు. మన కేటీఆర్ గారిని కాపాడుకోవాలంటే కనీసం 10,000 ఉన్నాయి తెలంగాణలో. ఆ 10,000 గ్రామాల నుంచి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ముందుకొచ్చినా కూడా, ఎందుకంటే ఎన్ని జైళ్ళని సరిపోతాయి, ఏ జైల్లో పెడతారు మనందరినీ. అందరం కూడా మన నాయకుడిని కాపాడుకోవాలంటే మనం అందరం కూడా సిద్ధం కావాలి. మనకు ఎవరు ఆదేశించరు, మన లోపటి నుంచే ఆ స్ఫూర్తి రగలాలి. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలంగాణ తేవాలే, కొట్లాడాలని ఎవరో చెప్పింది కాదు, వారి మదనంలో వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ సాధించుకున్నారు. నీతి నిజాయితీ ఈ ఉన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ముందడుగేయండి అన్న. ఎందుకంటే ఇది మన సమస్య కాదు అని చెప్పి మీరు అనుకోకండి. మన నాయకుడిని కొట్టిండ్రు అంటే ప్రతి ఒక్కరు ఒక సోల్జర్స్ లాగా పనిచేయాలంటే ముందు మన కార్యకర్తల మీదకి వచ్చిన తర్వాతనే మన నాయకుని జోలికి రావాలి. అలా మనం అందరం ప్రయత్నం చేయాలి. మన నాయకుడికి అండగా ఉండాలి. రాష్ట్ర ప్రజలందరికీ ఎక్కడ సమస్య వచ్చినా కూడా కేటీఆర్ గారు ఈరోజు తిరుగుతుండ్రు, మాట్లాడుతుండ్రు, వాటి గురించి పోరాడుతుండ్రు. అలాంటప్పుడు మన సైన్యం కేటీఆర్ గారిని కాపాడుకోవాలన్నా లేదా ఎలా కాపాడుకోవాలన్నది ఆలోచించుకోవాలి. నేనైతే కేటీఆర్ కోసం జైలుకు పోవడానికైనా ఎంత దానికైనా కూడా సిద్ధంగా ఉన్నాను, ప్రాణ త్యాగానికైనా కూడా సిద్ధంగా ఉన్నాను. ఆఫ్టర్ ఆల్ జైలు ఎంత, దీని లెక్క ఎంత, దీని బిషాద్ ఎంత అని చెప్పి నేను అనుకుంటున్నా. కాకపోతే మనం కూడా జైలు వేయాలంటే మనం ఏం చేయాలని ఆలోచించుకోవాల్సిన సమయం ఆలోచిస్తున్నా చాలా రోజుల నుంచి. అంటే ఎవరైనా కొడితే జైలుకి పంపుతారా? ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ అన్నది చాలా ఫెయిల్యూర్ అయింది. ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ప్రజలలో ఆ చైతన్యం రావాలి. ప్రజలలో చైతన్యం వస్తేనే ఈ సిస్టమ్, అంటే ఎవరికి పడితే వాడు, ఎవరిని పడితే వాడిని ఇష్టం ఉన్నట్టు బదనాం చేసుడు, ఇష్టం ఉన్నట్టు కేసులు పెట్టుడు, ఇష్టం ఉన్నట్టు జైళ్ళకు పంపుడు అన్నది ఒక దుర్మార్గమైన డెమోక్రసీ అన్నది లేదు. దుర్మార్గమైన పాలన దేశంలోనే, రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో కూడా ఇది ఉంది. కాకపోతే ఒక నాయకుడినే మనం కాపాడుకోలేనప్పుడు రేపు నిన్ను ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలైనా సామాన్యమైన ప్రజలనైనా కూడా ఈ ఉన్నత పదవిలో ఉన్న నాయకులు హింస పెట్టాలంటే ఎలాంటి చర్యలైనా తీసుకుంటారని చెప్పి గమనించండి. ఇవాళ ఇంత పెద్ద టాల్ లీడర్ కేటీఆర్ ఈజ్ నాట్ ఏ స్మాల్ లీడర్, ఈజ్ ఏ టాల్ లీడర్. అలాంటి నాయకుడినే ఇబ్బంది పెడతారు. కేసీఆర్ గారి కుటుంబాన్నే ఇబ్బంది పెడుతుందంటే రేపు ఈ పరిస్థితి మీ కుటుంబాలకు కూడా రావచ్చు, ప్రతి ఒక్కరికి రావచ్చు. కాకపోతే దీన్నన్నిటినీ మనం అరికట్టాలంటే మనందరి లోపల చైతన్యం రావాలి. వీఆర్ ద బీఆర్ఎస్ సోల్జర్స్, వీఆర్ ద బీఆర్ఎస్ వారియర్స్. మనం గులాబీ ధనమని ఉత్తానే కాలర్ ఎగరేసుకొని చెప్పుడు కాదు. మన సమయం ఆసన్నమైంది కాబట్టి మన నాయకుని కోసం మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి అని తెలియజేస్తూ నా నెంబర్, నేనైతే రెడీ, ఎంతటికైనా రెడీ కేటీఆర్ కోసం. ఎందుకంటే మా నాయకుడు కేటీఆర్ గారని నమ్మినాం. వారి గురించి జైలుకు పోవడానికైనా రెడీ, ప్రాణత్యాగానికైనా రెడీ, ఏం చేయడానికైనా రెడీ. నాలాంటి కార్యకర్తలు ఎవరన్నా ఉంటే ఒక సైన్యం ఫామ్ అయిదాం. ఏం చేద్దామన్నది మన ప్రణాళిక ఆలోచించుకుందాం. ఏం చేద్దాం, మనం కూడా పోయి జైల్లో ఉండాలంటే ఏం చేద్దాం, కేటీఆర్ గారికి అండగా ఉండాలంటే ఏం చేద్దాం. జైల్లో వేయకుంటే ఆ జైలు గోడల చుట్టైనా మనం 10,000 మంది కార్యకర్తలు ఉండాలంటే మనం ఏం చేయాలి అన్నదాన్ని ఆలోచిద్దాం. నా నెంబర్ 8008523456, 8008523456. మనం అడ్వకేట్లను సంప్రదించుదాం. మనం ఏ విధంగా జైలుకి ఎంటర్ అయిదాం, కేటీఆర్తో పాటు మనం కూడా అదే జైల్లో ఉండాలి. ఎంతమందిని ఈ రాష్ట్ర ప్రభుత్వం జైలు వేస్తుందో చూద్దాం, అది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రజలను ఇట్లాంటి పరిస్థితి ఒక గొప్ప లీడర్కి వచ్చిందంటే ఒక సామాన్య ప్రజలకు కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. మనం దీన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ సిస్టమ్ అన్నది ఇక్కడ ఫెయిల్యూర్ అయింది. ఈ సిస్టమ్ని మనం కాపాడుకోవాలంటే మనం ఏదో ఒక మరో ఉద్యమంగా
మరో ప్రజలను చైతన్యవంతం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. నాతో పాటు ఎవరు సిద్ధంగా ఉన్నారో తెలియజేయండి. నా ఊరు నుంచి నేను బయలుదేరుతున్నా. దేనికైనా సిద్ధం. కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేది ఉంటే మరో నిమిషం మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి దానికి ఏం చేయడానికైనా, అరెస్ట్ చేయాలంటే పోలీసు వాళ్ళు ఉత్తనే అరెస్ట్ చేయరు కదా. ఏం చేస్తే అరెస్ట్ చేస్తారు, ఏం చేస్తే ఎంత శిక్ష చేస్తారు, ఏం చేస్తే కేటీఆర్ గారు ఉన్న జైలుకి పోతారు. జైలుకు పోవడానికి నేను రెడీ. కానీ మన బీఆర్ఎస్ పార్టీలో కొంచెం ఆర్థికంగా ఉన్న నాయకులకు చెప్తున్నా ఏంటంటే, జైలుకు పోవడానికి నేను రెడీ, కానీ మీరు డబ్బులు ఖర్చు పెట్టి కేటీఆర్ గారు ఉన్న జైలుకి పంపించాల్సిన బాధ్యత మీదే. నాయకులారా చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. టీఆర్ఎస్ పార్టీలో ఉండి బాగా సంపాదించుకున్న నాయకులు ఎవరైనా ఉంటే నాలాంటి కార్యకర్తలకు, మాలాంటి కార్యకర్తలకు, కేటీఆర్ గారి కోసం సావడానికైనా జైలుకు పోవడానికైనా సిద్ధంగా ఉన్న కార్యకర్తలకు కొంచెం ఆర్థికంగా మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, జైలుకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ నేను కేటీఆర్ గారి జైలుకి పోవాలంటే మీరు ఆర్థికంగా అక్కడిక్కడ మీ పైసలు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ డబ్బులు ఇచ్చి మమ్మల్ని అక్కడ పంపించాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక దగ్గర డబ్బు ఉంటుంది, ఒకరి దగ్గర పోరాడే తత్వం ఉంటుంది. ఇవాళ మా నాయకుడి కోసం ఏదైనా చేయడానికి, ఎంత దాకా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఆర్థికంగా ఉన్న నాయకులారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులారా, పార్టీని, క్యాడర్ని కాపాడండి. పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తను చైతన్యవంతం చేయండి. దయచేసి ఎవరికి వాడికి సెల్ఫ్ ఎజెండాలో పెట్టుకొని ఎవరికి వాడు, ఎందుకంటే ఒక ఇంట్లో ఎవడు ఏం పని చేయాలో ఆ పని చేయాలి. ఊడ్చేటోడు చేస్తాడు, బాత్రూమ్ కడిగేటోడు బాత్రూమ్ కడుగుతాడు, ఇంకేదైనా పని చేసేటోడు ఇంకేదైనా పని చేస్తాడు. ఒక కంపెనీలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే 10 మంది 10 రకాల పని చేస్తారు. బాధగా ఎందుకు అనిపిస్తుందంటే, ఎవరికి వాడిక్కడ సెల్ఫ్గా ఎజెండాలు పెట్టుకోకండి. ఇలా మన నాయకుడిని కాపాడడానికి ప్రతి ఒక్కరు కలిసిగట్టుగా చేతులు కలపండి. మనం యుద్ధం చేయాలి, మన నాయకుడిని కాపాడుకోవాలి. సెలవు.